ఒకప్పుడు మనకి పుదీనా చట్నీ అండ్ కొత్తిమీర ఇవన్నీ ఏవి పడేవి కాదనమాట. ఆ స్మెల్ చూస్తేనే ఎంతో దూరం వెళ్ళిపోయేదాన్ని. అలాంటిది ఈరోజొచ్చేసి నాకు ఫేవరెట్ అయిపోయిందనమాట ఈ చట్నీ అయితే. నేనైతే పుదీనా చట్నీ అయితే చేస్తున్నాను. ఇది మా అత్తమ్మ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాననమాట. చట్నీలో వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ ఏసుకొని ఫ్రై చేసుకోవాలనమాట. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి అవన్నీ ఏసి ఫ్రై చేసేసుకోవాలి. అండ్ పల్లీలు గూడా యాడ్ చేశాననమాట. అండ్ టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు అండ్ ఇక్కడొచ్చేసి చింతపండు రసాన్నయితే యాడ్ చేసేసాను. మిక్సీ పెట్టేసుకుంటే అయిపోతుంది. అండ్ లాస్ట్ వచ్చేసి పోపేయాలనమాట. ఇందులో శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు అండ్ కరివేపాకేసి కొంచెము పసుపు యాడ్ చేసేసి పోపేసుకుంటే అయిపోతుంది. మీకు ఏ చట్నీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఒకప్పుడు మనకి పుదీనా చట్నీ అండ్ కొత్తిమీర ఇవన్నీ ఏవి పడేవి కాదనమాట. ఆ స్మెల్ చూస్తేనే ఎంతో దూరం వెళ్ళిపోయేదాన్ని. అలాంటిది ఈరోజొచ్చేసి నాకు ఫేవరెట్ అయిపోయిందనమాట ఈ చట్నీ అయితే. నేనైతే పుదీనా చట్నీ అయితే చేస్తున్నాను. ఇది మా అత్తమ్మ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాననమాట. చట్నీలో వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ ఏసుకొని ఫ్రై చేసుకోవాలనమాట. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి అవన్నీ ఏసి ఫ్రై చేసేసుకోవాలి. అండ్ పల్లీలు గూడా యాడ్ చేశాననమాట. అండ్ టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు అండ్ ఇక్కడొచ్చేసి చింతపండు రసాన్నయితే యాడ్ చేసేసాను. మిక్సీ పెట్టేసుకుంటే అయిపోతుంది. అండ్ లాస్ట్ వచ్చేసి పోపేయాలనమాట. ఇందులో శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు అండ్ కరివేపాకేసి కొంచెము పసుపు యాడ్ చేసేసి పోపేసుకుంటే అయిపోతుంది. మీకు ఏ చట్నీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి.